గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ముందు షార్ట్ చూసినట్లయితే మా కేరళ ఫ్రెండ్స్ ఇంటికి నేను డిన్నర్కి వెళ్ళానని చెప్పాను కదా. సో అది నేను లంచ్కి అయితే ఇన్వైట్ చేశాను. సో దానికోసంగా నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చాము. సో చాలా ఐటమ్స్ అంటే ఏమేమైతే మేము ఆ కుకింగ్కి కావాలో అవన్నీ కూడా బై చేసి తీసుకుని వచ్చామన్నమాట. నేను అనుకున్న రెసిపీస్ బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, రైస్, బాయిల్డ్ ఎగ్స్, ఫ్రై చేసినవి, రసం, ఇట్లా చాలా ఐటమ్స్ అనుకున్నాను. సో మీకు ఈ వీడియోలో నేను అవన్నీ ఎట్లా కుక్ చేశాను, వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం మేము ఎలా స్పెండ్ చేశాము, నేను ఏమేమి వాళ్ళ కోసం చేశాను, అవన్నీ కూడా మా కోసం వాళ్ళు ఏం తీసుకొచ్చారు, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఉంటాయి. సో చూసినట్లయితే మొత్తం అన్నీ కూడా అక్కడ కట్ చేసుకోవడానికి రెడీగా చేసి పెట్టాను. నా ఫ్రెండ్ కట్ చేస్తుంది. అండ్ మాది 4 బర్నర్ స్టవ్ కాబట్టి 4 కూడా ఉపయోగించేసి అయితే నేను చేస్తున్నాను. సో ఒకవైపు ఏమో బగారా రైస్కి పెట్టాను, ఇంకొకటేమో చికెన్ ఫ్రైకి, ఇంకొకటి చికెన్ కర్రీకి, ఇంకొక వైపు బాయిల్డ్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఎగ్స్ని అయితే కనుక. సో ఫస్ట్ అయితే కనుక మీకు ఈ వీడియోలో రెసిపీస్ కూడా ఎట్లనో కూడా చూపిస్తాను, అట్లనే ర్యాండమ్గా మొత్తం అన్నీ కూడా ఎలా చేసాము ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే కుక్కర్లో అయితే కనుక 1.5 గ్లాస్కి నేను బగారా రైస్ వండుతున్నాను. ఆయిల్ అలాగే నెయ్యి 2 వేసుకుని దాంట్లో స్పైసెస్ అన్ని ఫ్రై చేస్తున్నాను. స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఇంకొక వైపు అయితే చికెన్ ఫ్రైకి మనకి చిల్లీస్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అది ముందు ఫ్రై అయ్యాక చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ 1 కిలో తీసుకుని వచ్చాను. కొంచెం కర్రీకి కొంచెం ఫ్రైకి ఉంటుందని చెప్పేసి. సో మొత్తం 4 బర్నర్స్ని అయితే యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం త్వరగానే అవుతుంది. కాకపోతే 3 అవర్స్ అయితే కనుక ఇంకా స్టాండింగ్లోనే ఉన్నానన్నమాట. ఇంక ఇటువైపు బగారా అన్నానికి మొత్తం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో నేను మీకు ఒక్కొక్క డిష్ చేస్తూ కాదు, 4 ఏమేమైతే చేస్తున్నానో అవన్నీ కూడా నేను ఎట్లా ప్రాసెస్ చేశాను అవే మీకైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ బాగా మగ్గాలి. నిజంగా బగారా అన్నం ఇట్లా చేస్తే సూపర్గా వస్తుంది. ఇంకొక వైపు చికెన్ కర్రీలోకి సో ఇది కూడా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకా అందులో కూడా చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకొక వైపు మళ్ళీ బగారా అన్నంలో ఇక్కడ టమాటోస్ యాడ్ చేస్తున్నాను. సో టమాటోస్, కొత్తిమీర, పుదీనా. సో బగారా రైస్లో మనకి మెయిన్ రోల్ పుదీనా అయితే ప్లే చేస్తుంది. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మా గెస్ట్ తిని ఏం చెప్పారనేది కూడా నేను మీకు చెప్తాను. చాలా హ్యాపీ అనిపించింది ఆయన ఆ విషయం చెప్పిన తర్వాత. సో ఇక్కడ పుదీనా అనేది బాగా రైస్కి పట్టినప్పుడు ఆ బగారా ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట. కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేయాలి. గల్లుప్పు. సో మనకి డిషెస్లో గల్లుప్పు మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే గల్లుప్పు టేస్ట్ ఇస్తుంది అనమాట. కొంచెం కారం. సో ప్రాబ్లం వచ్చేసరికి మా కేరళ ఫ్రెండ్స్కి కొంచెం స్పైస్ టాలరెన్స్ ఉండదన్నమాట, తినలేరు. అందుకని చూసి యాడ్ చేస్తున్నాను. బట్ అల్టిమేట్గా ఎలా వచ్చింది అనేది కూడా మీరే వెయిట్ చేయండి, వ్లాగ్ అంతా చూడండి. సో ఇక్కడైతే పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను, అలాగే ఒక నిమ్మకాయ. ఇవన్నీ కూడా బాగా టమాటోలు, కొత్తిమీర, పుదీనా, కర్డ్, స్పైసెస్ అవన్నీ చక్కగా మంచిగా అయితే కనుక ఫ్రై అయిపోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్. సో రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకుని వచ్చాము. 1.5 గ్లాస్ నేను ముందే కడిగేసి నానబెట్టానమాట. సో ఇంకొక వైపు చికెన్ అంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయితే అయిపోయింది. సో చికెన్ అనేది ఏంటంటే ఒక 50% అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనము టర్మరిక్, అలానే సాల్ట్, కారం వేసి కాసేపు అలా మగ్గనిచ్చి దానిలోనే మనము టొమాటోస్ అలాగే ఆనియన్స్ అన్నమాట. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక టొమాటో, ఒక ఆనియన్. ఎందుకంటే ముందు వేయకుండా ఇట్లా సగం మగ్గిన తర్వాత వేయాలి. ఈ చికెన్ ఫ్రై అయితే అచ్చంగా రెస్టారెంట్ స్టైల్ లాగా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా నేనైతే 2 స్పూన్స్ అసలు ఏమీ ఆలోచించకుండా వేసేస్తాను. కరెక్ట్గా నేను తినే స్పైస్కి చాలా బాగుంటుంది. వాళ్ళు చాలా తక్కువ స్పైసే తింటారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చేయాలి. ఎందుకంటే అతిథుల్ని మనం వాళ్ళకి నచ్చినట్లు చేస్తేనే కదా ఆ తృప్తి ఉండేది. కాబట్టి నేను ఇంకా ఆలోచిస్తూ చాలా క్యాలిక్యులేటెడ్గా అయితే వేసాను స్పైసెస్ అయితే కనుక. ఇంకొకటి టిప్ ఏంటంటే రైస్ మనం ఈ బగారా అన్నం వండేటప్పుడు బియ్యం అలా వేసేసి కాసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేయండి. అంటే వెంటనే వాటర్ రైస్ కాకుండా అట్లా కాసేపు బియ్యం మగ్గనిచ్చి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కుకింగ్ అందరం చేస్తాము, కానీ కొన్ని టిప్స్ పాటించినట్లయితే టేస్ట్ అనేది ఇంకా యాడ్ అవుతుంది అనమాట.
సో ఇవి కొన్ని కొన్ని టిప్స్. సో ఇట్లా ఆనియన్స్ టమాటోస్ అయితే ఫ్రైలో కూడా యాడ్ చేసి దాన్ని ఇంకా మగ్గనిచ్చేయాలి. ఇంకొక వైపు చికెన్ కర్రీ, ఎగ్స్ అనేది ఇంకా అలా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి అనమాట. అట్లా ఈ చికెన్ ఫ్రైలోకి ఇట్లా ఆనియన్స్ టమాటో అనేది కనుక మీరు తర్వాత యాడ్ చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇంకా ఈ బియ్యం కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే కనుక వాటర్, సో బాస్మతి కాబట్టి మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. అదే నార్మల్ రైస్ అయితే మనము 2 వేసుకోవచ్చు. అదే నానబెట్టున్న 3/4 గ్లాస్ అంటాం కదా, అంటే కొంచెం తక్కువ 2 గ్లాసెస్ అట్లా. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే నేను పులావ్ది మనకి పౌడర్ ఉంటుంది కదా మసాలా, బిర్యానీ మసాలా, అది కూడా యాడ్ చేసి కుక్కర్ పెట్టేశాను. ఇటువైపు ఇంకా ఫ్రై అయిపోతుంది, ఇటువైపు ఇంకా చికెన్ కర్రీలో చికెన్ వాటర్ అంతా కూడా పైకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం దానిలో టర్మరిక్, కారము, ఉప్పు యాజ్ యూజువల్, సో ఆ 3 యాడ్ చేసేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. చికెన్ అయినా కూడా కర్రీ కూడా మనం ఏంటంటే వెంటనే వాటర్ యాడ్ చేసేయకూడదు. కాసేపు ఆ చికెన్ బాగా ఉప్పు కారం అదంతా పీల్చుకున్న తర్వాతే వాటర్ వేయాలి. సో ఇంకా చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంకా దీనిలో చికెన్ పౌడర్, అలాగే అదే చికెన్ మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా, కొత్తిమీర గార్నిషింగ్. సో అవన్నీ. అండ్ ఇంకోటి కొత్తిమీర లాస్ట్లో వేస్తారు చాలామంది, అట్లా కాదు. మనం ఇంకా 10 మినిట్స్ ఇంకా ఉందనిపించుకునే వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ చికెన్ కర్రీలో కొంచెం టొమాటో, అట్లానే కొత్తిమీర, పుదీనా కూడా అయితే యాడ్ చేస్తున్నాను. అలా కాసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత అయితే వాటర్ యాడ్ చేస్తున్నా. సో ఇట్లా కనుక మనం చేస్తే ఆ మసాలాలు అనేది మనకి కర్రీ బాగా పడుతుంది అనమాట ముక్కలకి. దీనిలో కూడా కొంచెం కొరియాండర్ పౌడర్, అట్లనే చికెన్ మసాలా అయితే కనుక కొద్దిగా యాడ్ చేశాను, లైట్ గరం మసాలా, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఆ మసాలాలన్నీ అయితే వేస్తున్నాను. బట్ మనం బగారా అన్నంలోకి అయితే కనుక సింపుల్గా పులావ్ బిర్యానీ పౌడర్ మాత్రమే, బిర్యానీ మసాలా ఒక్కటి యాడ్ చేస్తే చాలు. గరం మసాలా కానీ కొరియాండర్ పౌడర్ కానీ అవేమీ అవసరం లేదనమాట. అలా చేసుకుంటే అసలైన టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారా చికెన్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, ఆనియన్స్ అట్లా తగులుతూ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటుంది. ఈలోపు ఇంకా మనం పెరుగు చట్నీ కూడా తయారు చేసేద్దాము. పెరుగు చట్నీకి ఆనియన్స్, చిల్లీ లైట్గా, అట్లానే కొత్తిమీర, పుదీనా, సాల్ట్, పెరుగు, అంతే. చాలా బాగుంటుంది అనమాట ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే కనుక. సో ముందే కట్ చేసి పెట్టుకుంటే ఆ ఎసెన్స్ అంతా మనకి కర్డ్కి బాగా అయితే పడుతుంది. ఇట్లా ఈ రెసిపీ అయితే కనుక మా గెస్ట్కి చాలా నచ్చింది అనమాట. వాళ్ళు దీన్ని కేరళలో సలాడ్ అంటారంట, మనం పెరుగు పచ్చడి, రైతా ఇట్లా పిలుస్తూ ఉంటాం కదా. సో ఫైనల్గా పెరుగు చట్నీ రెడీ చేసి పెట్టేసా. బిర్యానీ ఉడికిపోయింది, ఎంత బాగుందో చూడండి, చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో కదా. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేయాలి. ఎగ్స్ మనం తొక్కలు తీసేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకొని పసుపు, ఉప్పు, కారం, నూనె యాడ్ చేసుకుని అయితే సిమ్లో పెట్టుకుని చాలా బాగా ఫ్రై చేయాలి ఎక్కువసేపే, అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. ఇంకా మొత్తం వంట ఫినిష్. వాన అయితే దంచి కొడుతుంది. 1కి రావాల్సిన వాళ్ళు పాపం 2కి వచ్చారు, ఎందుకంటే ఫుల్ వాన తిరుపతిలో ఆ రోజు అయితే కనుక సండే అనమాట. సో బాగా వాన వచ్చేసరికి ఇంకా వాళ్ళు 2 o'clock అయితే రావడం జరిగింది. సో ఈలోపు ఇంకా నేను సబ్జాలు కూడా నానబెట్టాను అనమాట వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ అయితే ఇవ్వడం కోసంగా. ఇప్పుడైతే రెసిపీస్ చూపిస్తాను చూడండి. రసం కూడా చేశాను, ఇంకా వీడియో తీయలేదు రసం తీసేటప్పుడైతే కనుక. సో రసం, పెరుగు చట్నీ, బాయిల్డ్ ఎగ్స్, బగారా అన్నం, నార్మల్ అన్నం, అట్లానే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. సో ఇన్ని రెసిపీస్ అయితే చేశాను విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. మనం ప్రేమగా కుక్ చేసినప్పుడు ఇంకా బాగా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అంటారు కదా, అది అయితే ట్రూ. సో రైస్ కూడా నేను బాస్మతి రైస్తోనే అయితే వండాను అనమాట. 1.5 రైస్ ఏమో బగారా అన్నం, 1.5 గ్లాస్ ఏమో నార్మల్ అన్నం అయితే వండాను అనమాట. ఇంకా చికెన్ ఫ్రై. సో ఇవి రెసిపీస్. అలాగే మాకు నంచుకోవడానికి ఆనియన్స్, లెమన్. ఇంకా వాళ్ళకైతే వెల్కమ్ డ్రింక్ తయారు చేస్తున్నాను. ఇక్కడ సబ్జాలు నానబెట్టుకున్నాం కదా, అది లెమన్ అయితే వేసుకుని షుగర్ వేసుకుని చేయడమే. వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళే మా గెస్ట్స్, మా శివపార్వతులు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో ఇద్దరిని ఇన్వైట్ చేశాము.
మా కార్తీక మేడం, అక్షయ్ సార్. సో ఇందాక చెప్పాను కదా, ఆయన ఏమని చెప్పారంటే ఆయన యూకేలో చేశారనమాట మాస్టర్స్. సో అక్కడ ఒకే ఒక తెలుగు రెస్టారెంట్ ఆయన 1200కి కొనుక్కునేవారట ఈ బగారా అన్నం. అదే ఫ్లేవర్ అయితే వచ్చిందట ఓపెన్ చేయగానే. హీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళిద్దరికి కూడా స్పైసెస్ కరెక్ట్గా సరిపోయాయి, ఎక్కువ మంట కూడా అనిపించలేదు. ఇంకెక్కువ వీడియో తీయలేదు, ఫుడ్ ఎంజాయ్ చేసాము. తర్వాత బయటకు వెళ్ళి వాళ్ళకి ఇంకా ఐస్ క్రీమ్స్ అట్లానే మాజా తీసుకుని వచ్చాను. ఇంకోటి మేడంకి పెట్టడానికి నేను ఒక బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను అనమాట. వాళ్ళేమో మాకు బనానాస్ అట్లనే డైరీ మిల్క్ సిల్క్ అయితే తీసుకుని వచ్చారు. ఇంకా ఫైనల్గా కుంకుమ తాంబూలం ఇచ్చేసి మన ట్రెడిషన్ని మిస్ చేయకుండా, వాళ్ళు మర్చిపోకుండా అయితే కనుక ఇచ్చాను. సో ఆ రోజు ఇంకా ఈ విధంగా మా ఫ్రెండ్స్కి అయితే కనుక మన వంటలు రుచి చూపించి వాళ్ళకి కూడా బాగా నచ్చింది కాబట్టి ఫుల్ ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసాము. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఫుల్గా హ్యాపీగా నవ్వుకుంటూ డే అంతా స్పెండ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.